దేవుని స్వరూపులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తూ ఈ సమయంలో ఒక ఉపదేశకుడికి ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని గురించి మనము ఇప్పటికే 2 వీడియోలు చూశాం. ఈ సమయంలో మరొక అంశంతో మీ ముందుకు నేను వస్తున్నాను. ఈ అంశం అయిపోయిన తర్వాత గత వీడియోలలో నేను ప్రస్తావించినటువంటి దేవుడు, యెహోవా, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, దేవుని రాజ్యం అనేటటువంటి అంశాలను గురించి ఏమి తెలుసుకొని మనం బోధించాలనే విషయాలు మనం ముందు వీడియోలో చూసుకుంటాం. అయితే ఈవేళ ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు నేను వస్తున్నాను. అదేంటంటే, మొట్టమొదటిగా దైవజనుడు పాపం లేనివాడుగా ఉండాలి. ఉపదేశకుడు పాపం లేనటువంటి వాడుగా ఉండాలి. ఇదేమైనా కొత్త విషయమా? ఇదే కదా ప్రధానమైనటువంటిదని మీరందరూ అనుకోవచ్చు. కానీ సులువుగా చిక్కులు పెట్టేటటువంటి ఒక భయంకరమైనటువంటి పాపముల గురించినటువంటి మాటను ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం ఒక మాటను చూస్తాం ప్రియులారా. అదేంటంటే, వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయి. ఇక్కడ అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు దేవుని వాక్యం మనతో ఏం చెప్తుందంటే, వాదము పెట్టుకొనవద్దు అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. వాదము పెట్టుకొనవద్దు అని మాట్లాడుతున్నాడు. ఈ వాదముల వలన ఏం జరుగుతుందంటే, దేవుని పనికే అవి ఆటంకకరముగా ఉంటాయి. సేవకుడు అనబడినటువంటి వాడు దేవుని వాక్యానికి లోబడాలి. వాక్యానికి విధేయులైతేనే పాపం లేని వారముగా ఉంటాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, వాదము పెట్టుకోవద్దు, తర్కములు పెట్టుకోవద్దు, వివాదములు పెట్టుకోవద్దు, డిబేట్లు పెట్టుకోవద్దు అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అయితే ప్రియులారా, ఈ విషయాన్ని చాలామంది గమనించట్లేదు. వీటి ద్వారా ఏం జరుగుతుందంటే, చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. వాటిని బైబిల్లో నుండే మనం చూద్దాం. ఇంకా కొద్దిగా కిందికి వస్తే, ఇదే అపోస్తలుడు అయినటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 23వ వచనం నుండి మనం గమనించినట్లయితే అక్కడ ఏముంటుందంటే, నేర్పులేని మూఢుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించమని అంటున్నాడు. ఇప్పుడు ఈ డిబేట్లు అనేటటువంటి వాటిని విసర్జించమంటున్నాడు ఆయన. ఈ జగడములను పుట్టించేటటువంటి ఈ వితర్కములను అనేటటువంటి మాటను ఇక్కడ మనం గమనిస్తున్నామన్నమాట. ఇవి జ్ఞానవంతులు చేసేటటువంటి పని కాదు. ఉపదేశకుడు అనేటటువంటి వాడు మరి చేయవలసినటువంటి పని కాదు ఇది. వాదములు పెట్టుకోవద్దు, వివాదములు పెట్టుకోవద్దు. చాలామంది మరి ఈ వివాదముల ద్వారా ఎన్నో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను మనము గమనించగలుగుతున్నాం ప్రియులారా. ఈ విషయంలో కిందటిసారి కూడా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసుకుందాం ప్రియులారా. వాదములు అనేటటువంటి వాటిని మనము పెట్టుకోకూడదంటాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తామన్నమాట. చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం నుండి చూస్తే, ఎవడైనాను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను అంటే ఆరోగ్యకరమైనటువంటి వాక్యములను, దైవభక్తికి అనుగుణమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడు ఏమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను కలుగును. ఈవేళ మరి ఈ దేవుని వాక్యము ఇంత స్పష్టంగా సెలవిస్తున్నప్పుడు ఈ పాస్టర్లు అనబడేటటువంటి వారు, బోధకులు అనబడేటటువంటి వారు ఎందుకు వాదములు పెట్టుకుంటున్నారు? దేవుని వాక్యానికి లోబడాలి కదా. దేవుని వాక్యం చేద్దన్నటువంటి పనిని మనము చేసినట్లయితే ఆజ్ఞను అతిక్రమించిన వారిని అవుతాం కదా, పాపము చేసినటువంటి వారిని అవుతాం కదా. ఇంత వివరముగా దేవుడు మనతో ఈ విషయాలు బోధిస్తున్నప్పుడు ఈ విషయాల మీద ఖచ్చితంగా మరి విఘ్నులైనటువంటి వారు ఆలోచించాలి. ఇవి చాలా పొరపాటు. వీటి వలన దేవుని పనికి ఉరియేది ఏమీ లేదు. వాదముల వలన కేవలం ఏం కలుగుతుందంటే, ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఏమేమి కలుగుతాయంటే, అసూయ కలుగుతుందంట, కలహములు వస్తాయంట, దూషణలు వస్తాయంట, దురనుమానాలు వస్తాయి. మంచివి కాదండి, చెడ్డ అనుమానాలు వస్తాయి అన్నమాట.
చాలా ప్రమాదాలు కూడా జరుగుతాయి. మన కళ్ళ ముందు మనం అనేకమైనటువంటి విషయాలను ఆలకిస్తున్నాం అన్నమాట. అయితే ఖచ్చితంగా ఒక పాస్టర్ ఈ విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ పరిస్థితుల్లోనూ వాదములు పెట్టుకోవడానికి నిజమైనటువంటి పాస్టరు మరి ముందుకు వెళ్ళడు. మనం తీతుకు రాసినటువంటి పత్రికలో ఒక మాటను మనం చూస్తాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఒక మాటను మనం చూస్తాం. చూడండి, 3వ అధ్యాయము 9వ వచనములో మనం గమనిస్తాం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములను, నిష్ప్రయోజనమును, వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము అని అంటున్నాడు. అసలు తర్కం అంటేనే అవివేకం అన్నమాట. అసలు తర్కం అంటేనే అవివేకం అన్నమాట. కాబట్టి ఈ సమయంలో ఈ విషయాన్ని ముఖ్యంగా మరి ప్రస్తుత దినాల్లో విరివిగా మనము మీడియాలో గమనించగలుగుతున్నాం. అయితే దేవుని వాక్యం ఏమి చెప్తుందనే దాన్ని మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే ఈ తర్కములు, ఈ వాదములు అనేటటువంటివి, డిబేట్లు అనేటటువంటివి నిజమైనటువంటి పాస్టరు వీటి జోలికి వెళ్ళడు. నిజమైనటువంటి పాస్టర్. మన అంశం ఏంటంటే ది రెక్టిఫైడ్ పాస్టర్ అనేటటువంటి టాపిక్ మీద మనము ఈ వీడియోలను నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కాబట్టి దైవజనుడు నిజంగా ఒక పాస్టరు అంటే అనుభవం కలిగినటువంటి, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు, దేవుని సంకల్పం చొప్పున పిలువబడినటువంటి వాడు, ఒక మంచి ఉపదేశకుడు ఈ డిబేట్లు అనేటటువంటి వాటి జోలికి పోడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే వాటి జోలికి పోతే అతడు పాపం చేసినటువంటి వాడు అవుతాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు ఎలాగైనా అర్థం చేసుకోండి. దేవుని వాక్యం ఇలా చెప్పమని చెప్పింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఇంకా వీటి విషయానికి వచ్చేస్తే పాత నిబంధన గ్రంథంలోనికి వెళితే యోబు గారు ఒక మాట అంటారు. చూడండి, యోబు రాసినటువంటి యోబు పుస్తకంలో 13వ అధ్యాయంలో మనం గమనిస్తే యోబు గ్రంథము 13వ అధ్యాయంలో మనం కొన్ని విషయాలు అక్కడ మనం చూడగలుగుతాం. యోబు గ్రంథములో 13:12లో యోబు ఏమంటాడంటే, ప్రియులారా, మీ హెచ్చరిక మాటలు బూడిద సామెతలు, మీ వాదములు మంటి వాదములు అంటున్నాడు ఆయన. యోబు దగ్గరికి వెళ్ళి యోబును పరామర్శించేటటువంటి వారు యోబును హెచ్చరిస్తున్నారు, యోబుతో వాదిస్తున్నారు. వాటిని యోబు ఏమంటున్నాడంటే, అసలు వాదం అంటేనే మట్టితో సమానం అని చెప్పేసి, వాదములు అంటేనే మట్టితో సమానం అని చెప్పేసి యోబు గారు మాట్లాడుతున్నారు. ఇంకొక మాట కూడా ఆయన చెప్తాడు. చూడండి, 17వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే యోబు గారు ఏమంటున్నారంటే, 17వ అధ్యాయము 2వ వచనములో, ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి అని అంటాడు అనమాట. అంటే ఈ వాదములు అనేటటువంటి ఏంటంటే ఎగతాళి చేయబడేటటువంటి అంశాలన్నమాట. ఇవి మీ పుస్తకంలో అలాగుంది, మా పుస్తకంలో ఇలాగుందని చెప్పేసి దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనాలను మరి అవమానపరిచేటటువంటి అంశాలని యోబు ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం గమనిస్తాం. ఇంకా సామెతల గ్రంథంలోనికి వెళితే సామెతల్లో ఒక మాటను మనం చూడగలుగుతాం. చూడండి, సామెతల గ్రంథంలో సామెతలు 18వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను చూసి నేను ఈ వీడియోను ముగిస్తానండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. బలమైన పట్టణమును వశపరుచుకొనుట కంటే ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుణ్ణి వశపరుచుకొనుట కష్టతరము. వివాదములు నగరు తలుపుల అడ్డగడియలంతా స్థిరములు అని అంటున్నాడు సామెతలు. కాబట్టి ఇంత వివరముగా వివాదముల వలన ఏ మేలు జరగదు. వాటి వలన కేవలము విరోధ భావాలు పెరుగుతాయి, కక్షలు పెరుగుతాయి, అసూయలు పెరుగుతాయి, కలహములు పెరుగుతాయి, దూషణలు పెరుగుతాయి, గొడవలు అవుతాయి అని చెప్పేసి చాలా వివరముగా పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడింది. చాలామంది డిబేట్ పెట్టడం ద్వారా మా జ్ఞానం బయటకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటుంటారు. లేదు ప్రియులారా, దాని ద్వారా మనం మనుషులను పోగొట్టుకుంటాం. ఆత్మలను రక్షించేది పోగొట్టి ఆత్మలను పోగొట్టుకుంటాం అన్నమాట. కాబట్టి ఈ సమయంలో ఒక పాస్టర్, నిజమైనటువంటి ఒక ఉపదేశకుడికి ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి జ్ఞానం ఏంటంటే వాదములు పెట్టుకోకూడదు, తర్కములు పెట్టుకోకూడదు, డిబేట్స్ అనేటటువంటి మాటలు రాకూడదు, ఛాలెంజ్ అని చెప్పేసి అంటుంటారన్నమాట. అది జ్ఞానం కాదు ప్రియులారా, అది మట్టి అంటారు, అది మట్టితో సమానం అంటాడనమాట. అవి ప్రమాదకరమైనటువంటి అంశాలని చాలా వివరముగా పరిశుద్ధ గ్రంథములో మనం దేవుని వాక్యంలో చూడగలిగాం.
కాబట్టి ముందు ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఈరోజు ఈ చిన్న వీడియోతో ఈ సంగతులు మీ ముందుకు తీసుకుని వచ్చాను. తర్వాత మనము ఆలోచన చేసుకుంటున్నటువంటి అంశం దేవుడు అనగా ఏమిటి, వాక్యం అనగా ఏమిటి, ఆ వాక్యం శరీరాన్ని ధరించడం అంటే ఏంటి, అసలు యేసు క్రీస్తు అంటే ఏంటి, యేసే క్రీస్తు అయ్యున్నాడు అనేటటువంటి మాటలో ఉన్న పరమార్థం ఏంటి, ఇలాగా దేవుని రాజ్యానికి సంబంధించి అనేకమైనటువంటి సంగతులు ఒక పాస్టర్కు తెలిసి ఉండవలసినటువంటి సంగతులను గురించి మనము ముందు వీడియోలలో ఆలోచన చేసుకుందాం. ఈ మాటలు వినినందుకు మీకు నా వందనములు తెలియజేస్తున్నాను.